ఇలా ఉంటారా ఏంటి? వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. వాళ్ళు నేర్చుకుంటూ ఆ ప్రయోగాలు మన మీద చేస్తూ మన ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆడుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్పు? అయినా నా భార్యకి నా చేతులతో నేను వంట చేస్తే నాకదొక తృప్తి, నా చేతులతో నేనే తినిపిస్తే అది ఇంకో తృప్తి. సరే దా. పర్లేదా? బానే చేశానా? బోలెడంత ప్రేమతో చేశారు కదా, అందుకే బ్రహ్మాండంగా ఉంది. అబ్బా, నువ్వు అలా పొగుడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? ఏంటి కొత్త పెళ్లి కొడుకులాగా అంత మురిసిపోతున్నారు? ఎందుకంటే నువ్వు నా కొత్త పెళ్లి కూతుర్లా కనిపిస్తున్నావు కాబట్టి. అబ్బో, అయ్యగారికి పాత విషయాలన్నీ బాగా గుర్తొస్తున్నట్టున్నాయే. కొత్తగా గుర్తుకు రావడం ఏంటి? నిన్నెప్పుడు చూసినా మన పెళ్లి జరిగినప్పుడు నేను నిన్ను ఎలా చూశానో ఎప్పటికీ నువ్వు నాకు అలాగే కనిపిస్తావు. చాలండి, మీరు అబద్ధాలు చెప్తే నేను నమ్మేస్తాను అనుకుంటున్నారా? అంతేలే, నిజాలు చెప్తే ఎవరు నమ్ముతారు? సరేలేండి, నమ్మానులేండి. మరీ అలా అమ్మాయిలాగా బుంగ మూతి పెట్టుకోకండి. ఇదిగో, ఇలా ఏదో ఒక వేషం వేస్తేనేగా నువ్వు నమ్మవు కదా. ఈ రోజేంటి నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు? నిన్న నేను లేనప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. మళ్ళీ నీకు అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే ప్రతి క్షణం నీ పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకోవాలని డిసైడ్ అయిపోయాను. వేదా, తిను. రాహుల్ ఏంటి ఇంకా రావడం లేదు? ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ కూడా రావడం లేదు. ఈ డీల్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. కనిష్క, నువ్వు చెప్పిన పని చేశాను. ఇక నా పని నేను చేసుకోవచ్చా? దట్స్ గ్రేట్ రాహుల్. ఇష్టం లేకపోయినా చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు. ఏదేమైనా నువ్వు నిజాయితీ పరుడివి. అవతల మనిషిని మోసం చేయాలనే ఆలోచన నీకు రాదు. అందుకే నిన్ను నమ్మి నీకు పని అప్పు చెప్పాను. హలో, వాట్ ఈస్ దిస్ కనిష్క? ఏమైంది? టైంకి డబ్బు పంపిస్తానన్నావు, ఇప్పటి వరకు డబ్బు రాలేదు. ఇంకా నా వ్యక్తి అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అదేంటి, నేను డబ్బులు పంపించడం అయిపోయింది. మీ వ్యక్తికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగిపోయింది. ఇంకా డబ్బులు అందలేదంటున్నారేంటి? ఏంటి కనిష్క, నాతోనే గేమ్స్ ఆడదామనుకుంటున్నావా? నేను రివర్స్లో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూస్తావా? నోనో, అలా అని కాదు. నేను నిజంగానే డబ్బులు పంపించాను. అసలు నీలాంటి దానితో నేను డీల్ చేశాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ప్లీజ్ అలా అనద్దు. అసలు ఇలాంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవం ఉన్న వాళ్ళతోనే చేయాలి. కానీ నీతో డీల్కి ఒప్పుకున్నాను. నువ్వు ఇంత అసమర్థురాలివని నేను అనుకోనేలేదు. ఇంత చేతకాని దానివని అస్సలు ఊహించలేదు. నేను నిజంగానే డబ్బులు పంపించాను. అవి మీకు ఇంకా అందకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు.